కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. సార్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేజ్ నెంబర్ 22లో 7th బ్లాక్ రిపేర్ చేస్తే ప్రాజెక్ట్ ఓకే అయిపోతుంది, ముందుకు పోవచ్చు అని అన్నారు. ఒకటి. రెండవది, అసలు don't misquote the NDSA report. You see the final report. They are saying that you cannot go forward with these barrages in this matter. కావాలంటే మీతో కూర్చొని ఇది this is the full volume of NDSA report. We can discuss again. Okay. అధికారులు ఉంటాయి. ఎవరు నిర్ణయం తీసుకొని ఎవరి వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరిగిందో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఆ విజిలెన్స్ రిపోర్టు మాకు అంటే ఆ విజిలెన్స్ రిపోర్టు విజిలెన్స్ కమిషన్కి పోయి విజిలెన్స్ కమిషన్ పరిశీలించి చీఫ్ సెక్రటరీకి పోయి చీఫ్ సెక్రటరీ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అట్లా వస్తుంది. ఇప్పుడు అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వచ్చింది, దాన్ని పరిశీలిస్తున్నాం, దాని ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం. అయితే మేము జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టు అదేవిధంగా ఎన్డీఎస్ఏ రిపోర్టు విజిలెన్స్ రిపోర్టు అన్ని కలిపి చర్యలు ఉండబోతాయని చెప్పి నేను మనం చేస్తున్నాను. చూడండి, ఒకటే చెప్తున్నా,